స్టార్ట్ చేయాలా? హలో. హ్యాండ్లూమ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అనిత గారు, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగదీష్ గారు, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న ఆగస్ట్ 7న అది హ్యాండ్లూమ్ నిన్న ఆగస్ట్ 7న నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేసుకుంటాం దేశవ్యాప్తంగా. మరి నిన్న కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అప్పుడు చేనేత మంత్రిగా, అంటే గత ప్రభుత్వంలో చేనేత మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసింది. ఆ బహిరంగ లేఖలో అసలు హ్యాండ్లూము పవర్లూమ్కి తేడా తెలియని మంత్రి, అంటే తేడా తెలియని వ్యక్తి ఒక మంత్రి అయితే, ఒక చేనేతకు మంత్రి అయితే, ఆ శాఖకు మంత్రి అయితే ఎట్లుంటుందో ఆ శాఖ గురించి తెలియదు. హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి తేడా ఏంటిదో తెలియదు. అసలు ఆ శాఖలో ఏం జరిగిందో తెలియదు. ఆయన ఉన్నప్పుడు అసలు చేనేత వర్గాల సమస్యలు తెలియదు, వాళ్ళ కష్టాల గురించి తెలనోడు మంత్రి అవ్వడం అనేది చాలా బాధకరం. ఆనాడు ఇవాళ బహిరంగ లేఖ రాస్తాడు ముఖ్యమంత్రి గారికి. ప్రస్తుతం నేతన్న బీమా అమలు కావడం లేదని, నేతన్న చేయూత పథకం చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయని, చేనేత సహకార సంఘాలకు ఇవ్వాల్సిన పావల వడ్డీ రుణాలు, మార్కెటింగ్ రిబేట్లు నిలిచిపోయాయని, బతుకమ్మ చీరలు, ప్రభుత్వ యూనిఫామ్లు వంటి ప్రభుత్వ ఆర్డర్లో నేతన్నలకు గతంలో ఇచ్చిన ప్రాధాన్యత తగ్గించాలని చెప్పేసి నిన్నేదో లేఖ రాసినప్పుడు కనీసం ఏం అమలు అవుతుంది, ఏం అమలు అవ్వట్లేదు, ఎవరో రాసిచ్చిన లేఖను, ఎవరో రాసిచ్చిన మెటీరియల్ని నువ్వు వచ్చి అదే మెటీరియల్ని ఏం తెలుసుకోకుండా, ఏం జరుగుతున్నది ప్రభుత్వంలో, అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నది తెలుసుకోకుండా హాఫ్ బేకెడ్ నాలెడ్జ్తోని హాఫ్ బేకెడ్ స్టేట్మెంట్స్ ఇస్తే అసలు నీ పరువు ఉంటుందా? నువ్వు ఒక మంత్రిగా, అదే శాఖకు మంత్రిగా పనిచేసినోడివి, సిగ్గైనా ఉండాల, పట్టగా చేసేసేయాలి. వాస్తవాలు తెలుసుకోకుండా, ఏం జరుగుతున్నదని ఏమీ తెలుసుకోకుండా అన్ని అబద్ధాలు. రోజు ఇవాళ చేనేత గురించి మాట్లాడతాడు, ఇంకొక రోజు కాళేశ్వరం గురించి మాట్లాడతాడు, ఇంకొక రోజు రైతుల గురించి మాట్లాడతాడు, ఇంకో రోజు ఇంకో దాని గురించి, ఎవ్రీ డే ఇదే. మరి దానికి మేము సమాధానం చెప్పాలి కదా. కేటీఆర్ గారు నిర్వాహకం, నేతన్న చేయూత పొదుపు సొమ్ము, దీని గురించి మాట్లాడుతారు. పొదుపు సొమ్ము అంటే నేతన్నలు పొదుపు చేసుకుంటారు. ఆ సొమ్ము ఎందుకు పొదుపు చేసుకుంటారు అంటే రేపు అవసరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకుంటారు. నీ ప్రభుత్వ హయాంలో నేను అనేది ఈ లేఖ ఎవరికి రాయాలంటే, ఆ రోజు ఎందుకు లేఖ రాయాలో నువ్వు చెప్పు. అది కేసీఆర్ గారికి రాయాల్సిన లేఖ. అది అంటే వాళ్ళు పొదుపు చేసుకున్న సొమ్ము వాళ్ళ పిల్లల కోసం, అవసరాల కోసమో, పిల్లల చదువుల కోసమో, లేకపోతే భవిష్యత్ అవసరాల కోసమో. ఎందుకంటే నేతలు అంటేనే వాళ్ళు కష్టపడే మానవ జీవులు. వాళ్ళ కష్టాలు అసలు భగవంతుడు నిజంగా భగవంతుడిని కోరుకుని ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దని నేను కోరుకుంటాను. అంత కష్టార్జితం, అంత భయంకరమైన పరిస్థితులు, అంత దయనీయమైన పరిస్థితుల్లో నేతన్నలు ఉంటారు. అలాంటి నేతన్నలు వాళ్ళ పొదుపు సొమ్ముని 2021 నుంచి రిలీజ్ చేయలేవు. నీ దగ్గరనే పెట్టుకున్నావు. కాళేశ్వరం కాంట్రాక్టర్లకు మాత్రం నువ్వు ఇస్తావు, మిగతా కాంట్రాక్టర్లకు మాత్రం 1000 కోట్ల రూపాయలు నువ్వు ఇస్తావు. 3 ఏళ్ళు, అంటే 2021 నుంచి 2020, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు మీ ప్రభుత్వంలో 3 ఏళ్ళు ఆగిపోయింది. మరి అది నీకు తెలుసా? నీకు సోయి ఉందా? మరి చేనేత శాఖ నీ దగ్గరనే ఉండే కదా కేటీఆర్, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కదా మేము ఇచ్చింది.
ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్న 3 ఏళ్ళు ఎదురు చూసిన ఆ డబ్బు, ఆ 3 సంవత్సరాలు 290 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఖాతాలో పడ్డాయి. ఆ తర్వాత వాళ్ళకు ఉపశమనం లభించింది. తెలివి లేకుండా మాట్లాడుతూ, తెలుసుకోకుండా మాట్లాడుతూ, బుద్ధి లేకుండా మాట్లాడుతూ చేసిన పాపాలు అన్నీ ఆయన. ఆ పాపాలు నేతన్న ఉసురు తలిగేవి వల్ల మీరు ఇంట్లో కూర్చున్నారు. మీరు నేతన్నల ఉసురే, నేతన్నల పాప, మీరు చేసిన పాపమే ఇవాళ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది. కేటీఆర్ అబద్ధాలు మాట్లాడతారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 290 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మాట వాస్తవం. ఇంకో ఘోరమైన విషయం ఏంటిదంటే నేతన్న బీమా 59 సంవత్సరాల వరకే వస్తుంది నేతన్న బీమా. కానీ నేతన్న మాత్రం 60 సంవత్సరాలు దాటి కూడా కష్టపడుతున్నారు. 60 సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు నేస్తున్నారు, ఆ మగ్గాలు నేస్తున్నారు. ఆ మగ్గాలతో చీర నేయడం కానీ బట్టలు నేయడం అంత ఈజీ కాదు. కాళ్ళు ఉట్టకపోతాయి, మోకాళ్ళు పోతాయి. వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ కలర్లు వేస్తారు కదా, ఆ కలర్లతో ఎన్నో రోగాలు వస్తాయి. వాళ్ళు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళ బతుకులు చాలా ఘోరమైన బ్రతుకులు. వాళ్ళ జీవితాలు అసలు చూస్తేనే మనకు చాలా అనిపిస్తుంది. అట్లాంటి జీవితం ఎవరికి ఉండకూడదని. మరి 59 ఏళ్ళకే కదా నువ్వు పరిమితం చేసింది ఆ బీమా. మరి 59 ఏళ్ళ తర్వాత చనిపోతే మరి ఆ కుటుంబం ఏం కావాలా? ఆ కుటుంబానికి ఎలాంటి రక్షణ ఇచ్చినావు? 59 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత చనిపోతే మన కుటుంబానికి ఏం రక్షణ ఇవ్వలేవు. సిగ్గులేదా? ఇవాళ రేపు 60 ఏళ్ళ తర్వాతనే కదా చనిపోయేది. సీనియర్ సిటిజన్ అయిన తర్వాతనే, అప్పటి వరకు పని చేసుకుంటున్నారు. ఆ తర్వాత మరి కుటుంబానికి కదా మనము ఈ బీమా చెల్లించాల్సింది. 59 ఏళ్ళు కాకపోతే మేము ఇప్పుడు అన్లిమిటెడ్ చేసినాం. 59 ఏళ్ళు కాదు, ఎప్పుడు చనిపోయినా కానీ వాళ్ళకి నేతన బీమా వస్తుంది. 5 లక్షల రూపాయల బీమాని మేము లిమిట్లెస్, అంటే ఏ ఏజ్లో చనిపోయినా, ఏ వయసులో చనిపోయినా కానీ ఆ కుటుంబానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. అది మానవత్వం అంటే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మానవత్వంతో ప్రవర్తిస్తున్నది. కేటీఆర్ ఇది కూడా తెలియదు నీకు? సిగ్గులేదా? మరి 59 ఏళ్ళకి ఎందుకు కటఫ్ పెట్టావు? మానవత్వం లేకనే కదా మీకు మానవత్వం ఇక్కడిది, దోసుకొని తినడం తప్ప. ప్రజల సొమ్ముని, ప్రజాధనాన్ని దోసుకొని, రాష్ట్ర ప్రజల సొమ్ముని దోసుకొని తిని, ఫామ్ హౌస్లు కట్టుకొని జల్సాలు చేసి, అదే కదా మీకు తెలుసు. పేద ప్రజల కష్టాల గురించి ఏం తెలుసు కేటీఆర్ నీకు? చూసుకోపో. నేతన్న బీమా ఎంతమందికి ఇచ్చినారో తెలుసుకో. తెలుసుకోకుండా మాట్లాడక, ఎవడో రాసింది మాట్లాడు కేటీఆర్. చేనేత భరోసా అమలు కాలేదన్నట్టు. చేనేత భరోసా అమలు కాలేదు. నేతన్నకు ఏటా 18,000 రూపాయలు, అనుబంధ కార్మికుడికి 6,000, 40,000 మంది నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 54.4 crores కేటాయించారు. ఇక రుణమాఫీ గురించి. రుణమాఫీ నువ్వు ఎప్పుడైనా చేసినావా? 10 ఏళ్ల కాలంలో రుణమాఫీ చేసినావా? ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినాం. హామీ ఇచ్చినాం, హామీని నెరవేర్చినాం. ఆ జీవో నంబర్తో చెప్తున్నా, జీవో నంబర్ 56/9/3/2025 49.27 crores, 6,784 మంది నేతన్నలు ఒక్కొక్కరికి ₹1,00,000 వరకు రుణమాఫీ చేసినాం. జీవో నంబర్ 56. జీవోలతో సహా చెప్తున్న కేటీఆర్ గారు తెలుసుకోండి. చేనేత భరోసా వచ్చి జీవో నంబర్ 13. మీ 10 ఏళ్ల కాలంలో వ్యక్తిగత రుణమాఫీ చేసిండ్రా? వాళ్ళ కష్టాలు కనబడ్డాయా? వాళ్ళ కష్టాలు కనబడలేవు కదా, వాళ్ళ కన్నీళ్ళు కనబడలేవు కదా, వాళ్ళ ఆత్మహత్యలు కనబడలేవు కదా. నీ సిరిసిల్లలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? నీ నియోజకవర్గంలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కార్మికులు? వాళ్ళ కష్టాలని కనబడలేవు. కానీ నీకు కాంట్రాక్టర్ల కష్టాలు కనబడతాయి, కాళేశ్వరం కాంట్రాక్టర్ల కష్టాలు కనబడతాయి. ఈ రాష్ట్రంలో మిగతా కాంట్రాక్టర్ల కష్టాలు మాత్రం కనబడతాయి. ₹1,000 కోట్ల మాత్రం బడ్జెట్ నుంచి రిలీజ్ చేస్తారు, చెక్కులు ఇస్తారు, వాళ్ళకెళ్ళి కమిషన్లు తీసుకోవడమే నీకు తెలుసు. కానీ చేనేత కార్మికుల కష్టాలు మాత్రం, వాళ్ళ కన్నీళ్ళు మాత్రం కనబడే కేటీఆర్.
నేతన్న బీమా నిలిపేశారన్నారు. అమల్లో ఉంది. 48,670 మంది నమోదు చేసుకున్నారు. మరణిస్తే నామినీకి 5 లక్షల పైగా, అది వయోపరిమితి ఎత్తివేసినామని కూడా చెప్పినాం. దెర్ ఇస్ నో లిమిట్. ఏజ్ లిమిట్ లేదు. ఏ వయసులో చనిపోయినా కానీ 5 లక్షల బీమా వర్తిస్తుంది. ఆ కుటుంబానికి ఆసరగా ఉంటుంది. నేతన్నకు చేయూత చెల్లింపులు ఆగిపోయా అన్నావు. తెలంగాణ నేతన్న పొదుపు పేరుతో అమలులో ఉంది. కార్మికుడు 8% వేస్తే ప్రభుత్వం రెట్టింపు అంటే డబుల్ 16% వేస్తుంది. 34,517 మంది నమోదు చేసుకున్నారు. డబ్బు తీసుకోవడానికి మీరు పెట్టిన 3 ఏళ్ల నిరీక్షణను 2 ఏళ్లకు తగ్గించడం. ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు కాదు 2 ఏళ్ళకి తగ్గించింది. 2 ఏళ్ళ తర్వాత తీసుకోవచ్చు. పావుల వడ్డీ నిలిచిపోయింది అన్నారు. నిలిపివేయలేదు, అమల్లో ఉంది. 60 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 1,09,00,000 విడుదల చేసినాము. ఈ 5 ఆరోపణలు చేశారు. 5 ఆరోపణలు తప్పే. తెలుసుకోవాలి కదా కేటీఆర్. ఇవన్నీ తెలుసుకోకుండా ఎవడు రాసిచ్చింది నువ్వు మాట్లాడితే ఎట్లా? వాస్తవాలు తెలుసుకోకుండా ఈ ప్రభుత్వం పనిచేయట్లేదు, ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదని. 10 ఏళ్ళు మీ సొంత జిల్లా రాజన్న సిరిసిల్ల 10 ఏళ్ళు వేసి చూసిండు కేటీఆర్. ఏది యాన్ డిపో కోసం. యాన్ డిపో ఇవ్వండి, మాకు అంతో ఎంతో ఆసరాగా ఉంటుందని చెప్పి అక్కడున్న చేనేత పరిశ్రమ వర్గాలు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు, చేనేత మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. కానీ 10 ఏళ్లలో నీకు కనికరం రాలే. వాళ్ళకి ఏం చేయలేవు. సిరిసిల్ల ఎన్ని పవర్ లూమ్స్ ఉన్నాయి, ఎన్ని హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, నీకు లెక్క తెలియదు. వాళ్ళ జీవితాలు బాగుపడుతుండే కదా, వాళ్ళకి అంతో ఇంతో న్యాయం జరుగుతుండే కదా, 2 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటుండే కదా, వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఏమైనా బాగుపడుతున్నాయి. దాని గురించి ఏమైనా ఆలోచన చేసినావా? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కదా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా చేసింది. జీవో నంబర్ 18 50 కోట్ల కార్పస్తో వేములవాడ నూలు డిపో ఏర్పాటు చేసినాం. చూసుకోపో జీవో నంబర్ 18. ఇప్పటికే 3,324 మెట్రిక్ టన్నుల నూలు సరఫరా చేసింది ఈ ప్రభుత్వం. ఇది మా కమిట్మెంట్, అది మా చిత్తశుద్ధి. పేద ప్రజలకు, కష్టాల్లో ఉన్న చేనేత కార్మికులకు, చేనేత వర్గాలను ఆదుకోవాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన, ఈ రేవంత్ రెడ్డి గారి ఆలోచన. చేనేత రంగానికి జీవితాన్ని ఇచ్చిన మనిషి కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆ బాపూజీ గారి పేరిట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినాం. దాంట్లో ఇప్పుడు 169 మంది విద్యార్థులు, అంటే 3 ఏళ్ల డిప్లొమా నేతన్న పిల్లల కోసం ఇది ఏర్పాటు చేసి 1 కోటి చీరలు 1 కోటి మంది మహిళలకు 460 కోట్లు, అంటే ఈ 460 కోట్ల రూపాయలు కేటాయించడం. కనీసం 8 నెలల పని దొరుకుతుంది. ఏడాదిలో 12 నెలలు ఉంటే 8 నెలల పని దొరుకుతుంది. హ్యాండ్లూమ్కి పవర్ లూమ్కి తేడా తెలియని నువ్వు చేనేత మంత్రిగా పనిచేసినావు. చాలా బాధగా ఉంది. ఇట్లాంటి వాళ్ళు, మెదడు లేని వాళ్ళు, తెలివి లేని వాళ్ళు, కనీసం తెలివి లేకపోతే కనీసం సమాచారం తెప్పించుకొని కొంత నేర్చుకునే వాళ్ళు ఉంటారు, నాలెడ్జ్ పెంచుకునే వాళ్ళు ఉంటారు. అది కూడా పెంచుకోలేదు. హాఫ్ బేకెడ్ నాలెడ్జ్తోనే వస్తావు. ఎప్పుడైనా హాఫ్ బేకెడ్ నాలెడ్జ్ కాదు, మొత్తం కంప్లీట్ నాలెడ్జ్తోని, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ముందడికి వస్తే మంచిగా ఉంటుంది కేటీఆర్ గారు. ఇంకా ఆయన హయాంలో చీరలు వంచారు, మర్చిపోయారుగా. బతుకమ్మ చీరలు వంచారు, 400 కోట్ల రూపాయలు బకాయిలు అట్లనే పెట్టారు. లేబర్కి చెల్లించాల్సినవి ఆ డబ్బులు ఎవరు చెల్లించాలా? పాపం ఆయన ఎవరైతే చీరలు నేయించిండో, మెటీరియల్ ఇచ్చిండో, ఆయన ఆ మెటీరియల్, నూలు, రంగులు ఇవన్నీ తీసుకొచ్చి పెట్టుబడి పెడతాడు కదా. ఆ 400 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది.
అది మీ ప్రభుత్వ హయాంలో నువ్వు చేనేత మంత్రిగా ఉన్నప్పుడు 400 కోట్ల రూపాయలు బకాయిలు అట్లనే పెట్టిపోయినరు. అవన్నీ ఎవరు కట్టింది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా కట్టింది. సీరియల్ వంచారు, ఫోటోలు తీయరు, పేపర్లలో వేపించుకున్నారు. కాళేశ్వరం ఆ డబ్బులేమో కాళేశ్వరం కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. నేతలకు మాత్రం ఇవ్వకపోతే నేతలకు ఇప్పించింది మేమున్న 290 కోట్ల రూపాయలు కట్టినాం. అది మా కమిట్మెంట్. వాళ్ళు సపోజ్ చేసి ఇవాళ నీకు మెటీరియల్ ఇస్తే ఆ మెటీరియల్కి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏం కావాలా? తిరిగి ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ డబ్బులు కట్టింది. తెలుసుకో కేటీఆర్, నీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో. ఫోటోలు దిగడం కాదు, మార్కెటింగ్ చేసుకోవడం కాదు, నిజాయితీతో ప్రజలకు పనిచేయాలా, నిజాయితీతో ప్రజల కష్టాలను మనం చూడాలా. నీ సిరిసిల్లలో ఈ మధ్యనే నేను టీజీఎండిసి చైర్మన్ అయిన తర్వాత, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నీ సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు వాళ్ళని చూడడానికి పోలేవు. నేను పోయి అంతో ఎంతో ఆర్థిక సహాయం అందజేసి మేమున్నామని చెప్పి భరోసా ఇచ్చినాం కేటీఆర్ గారు. నీ సొంత నియోజకవర్గంలో ఇంతకన్నా ఘోరం ఏమైనా ఉంటుందా? వాళ్ళని పట్టించుకోలే. ఓట్లే కావాలా నీకు? గెలవాలా, మంత్రి కావాలా, మీ నాన్న ముఖ్యమంత్రి కావాలా, మీ కుటుంబంలో అందరి పదవులు రావాలా, ఈ రాష్ట్ర సంపదను దోచుకోవాలా, పేద వర్గాలని అట్లనే రోడ్డు మీద వదిలేయాలా. అది మీ నైజం, అది మీ దొరల నైజం. అది ఇంతకన్నా ఘోరం ఇంకేమైనా ఉంటుందా? సహకార సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే, అంటే ఎస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లోనే సహకార సంఘాల ఎన్నికలు జరిగినాయి. మరి సహకార సంఘాల ఎన్నికలు ఎందుకు జరపలేవు 10 ఏళ్ళు? నీ 10 ఏళ్ల కాలంలో సహకార సంఘాలు ఎన్నికలు జరపలేవు. ఎందుకు జరపలే? సహకార సంఘాలలో చేనేత కార్మికులు ఉంటారు, వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. వాళ్ళు ఎన్రోల్ చేసుకున్న సహకార సంఘాలకు ఎన్నికలు జరిపితే ఆ బెనిఫిట్స్ అన్నవి కాంగ్రెస్, అంటే ప్రభుత్వం తరఫున బెనిఫిట్స్ ఆ సహకార సంఘాల ద్వారా ఇవ్వచ్చు. ఇస్తే అంతో ఇంతో ఉపశమనం లభిస్తుంది వాళ్ళకు. సహకార సంఘాల ద్వారా మనం ఏదైనా ఒకటి సహకారం అందించవచ్చు. ఆ సహకార సంఘాల ఎన్నికలే నువ్వు 10 ఏళ్ళు చేయలేవు, 10 ఏళ్ళు పెట్టలేవు. మరి ఇప్పుడు కదా కాంగ్రెస్ ప్రభుత్వం 334 సహకార సంఘాలకి, రాష్ట్రంలో ఉన్న సహకార సంఘాలకు ఎన్నికలు జరిపింది. కాంగ్రెస్ ప్రభుత్వ కమిట్మెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారి కమిట్మెంట్, చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం కేటీఆర్. ఇంకా నేను ఒకటే అడుగుతున్నాను, నేతన్న బతికితేనే చేనేత బతుకుతుంది. మీ లేఖలో వాక్యం బాగుంది. నిజంగా నేతన్న బతికితేనే చేనేత బతుకుతుంది. కానీ నేతన్న బతకడానికి మాటలుగా చెప్పాల్సింది, చేతలు కావాలి కేటీఆర్. మీరు 3 ఏళ్ళు ఆపిన డబ్బు 290 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేసినాం, మేము ఇచ్చినాం. 59 ఏళ్ళకే మీరు లిమిట్ పెట్టిన వయసుని మేము లిమిట్లెస్ వయసు చేసినాం, అంటే పరిమితి తీసేసినాం. మీరు 10 ఏళ్ళు ఇవ్వని నూలు డిపో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేము నూలు డిపో 50 కోట్ల కార్పస్ ఫండ్తో ఏర్పాటు చేసినాం. మీరు మీ జీవితంలో మీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ఇవ్వని రుణమాఫీ మేము చేసి చూపెట్టినాం. మీరు వదిలేసిన 400 కోట్ల చీర బకాయిలు మేము కట్టినాం. మీరు 10 ఏళ్ళు ఇవ్వని ఓటు హక్కు, సహకార సంఘాలకు ఇవ్వని ఓటు హక్కు, సహకార సంఘాలకు పెట్టని ఎన్నికలు మేము చేసి చూపెట్టినాం. మరి ఇప్పుడు ఎవరేం చేసినారో చెప్పాలి కేటీఆర్. ఊరికే మాట్లాడము, ఏదో ఒకటి లెటర్ రాసి పడేయడము, హాఫ్ నాలెడ్జ్, హాఫ్ బేకెట్ నాలెడ్జ్తో మాట్లాడడము, హాఫ్ బేకెట్ నాలెడ్జ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం మానేయండి. ఇక నిన్న మొన్న నేను చూసిన ట్విట్టర్ ఫాలో అవుతుంది. ఆ పార్థా దాస్ ఆయన ఎవడో సెఫాలజిస్ట్,
ఆయన ఏదో రాసిండు, మేము సర్వే చేసినాం వరంగల్లో బీఆర్ఎస్ స్వీప్ చేస్తుంది. దానికి ఈయన ఫింగర్స్ క్రాస్డ్ అన్నాడు. ఊహాలో కబులు ఉన్నాడు కేటీఆర్. అసలు ఎన్నికలు ఎప్పుడున్నాయా? ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి ఇంక ఎన్నికలు. ఇప్పుడు చేసిన సర్వే దానికి వ్యాలిడిటీ ఉంటుందా? అసలు ఇప్పుడు చేసిన సర్వేకి ఏమన్నా అసలు దానికి వాల్యూ ఉంటుందా? ఎవడైనా కానీ అసలు ఎన్నికలు ఉంటే కదా ఆ సర్వేకి ఏమైనా కానీ ఎవడైనా కానీ దాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు. ఎన్నికలే లేవు, దానికి గెలిచినట్టు ఫింగర్స్ క్రాస్డ్ అని చెప్పేసి ఆయన దానికి ఆ పార్థదాస్ దానికి రిప్లై ఇవ్వడం అంటే నేను చెప్తున్న ఎంత ఇమ్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే కేటీఆర్ గారు. ఇప్పుడు లేవు ఎన్నికలు, దాని గురించి ఆయన ఆతురత. నేను ఎప్పుడైతే ఆ ముఖ్యమంత్రి చైర్లో కూర్చోవాలా, ఎప్పుడైతే అధికారంలో కూర్చోవాలా, ఇలాంటివన్నీ కూడా నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ గారు చిత్తశుద్ధితో పనిచేయండి. ప్రభుత్వాన్ని బేస్లెస్ అంటే ప్రభుత్వం పైన బేస్లెస్ అలిగేషన్ చేస్తే ప్రజలు గమనిస్తారు. మీరేం చేసినారు, మేమేం చేసినారని ఉన్న ప్రజల ముందట ఉన్నది. మేమేం చేసినాం, మీరున్నప్పుడు ఏం చేసినారని అన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. మోడీ ప్రభుత్వం ఏం చేసింది? చేనేత వస్త్రాలపై 5% జిఎస్టీ, 5% జిఎస్టీ, 5% జిఎస్టీ ఆన్ ఇది చేనేత వస్త్రాలపై. మరి అది మోడీ చేస్తున్నది ఎట్లా? మోడీ మంచి చేస్తున్నది మనం ఎట్లా అనుకోవాలి? తప్పు కదా. 5% జిఎస్టీ అంటే ఇంత కష్టపడి ఆ చేనేత వస్త్రాలు చేస్తుంది. ఏం చేయట్లేదు. మోడీ మాటలే చెప్పింది ఇన్ని రోజులు. మోడీ ఏం చేయలేడు. మోడీ చేసింది ఏంటి? చేనేత వర్గాలకు, చేనేత పరిశ్రమకు చేసింది ఏం చేయాలి? ఈజ్ ఓన్లీ సపోర్టింగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, నాట్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ. హ్యాండ్లూమ్ చేయలేడు. హ్యాండ్లూమ్ని ప్రమోట్ చేయాలా? హ్యాండ్లూమ్ వస్త్రం చేయాలంటే, ఒక చేనేత వస్త్రం చేయాలంటే ఎంత కష్టమైన పని, ఎంత ఆర్ట్ ఉండాలి ఆ వస్త్రం చేయాలంటే. దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది. మనల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా? దే విల్ నెవర్ డూ ఇట్ బికాస్ దే డోంట్ హ్యావ్ హార్ట్. లేఖలో కేటీఆర్ గారు 5% జిఎస్టీ గురించి కూడా మెన్షన్ చేశారు. వాళ్ళ పీరియడ్లో కూడా ఉండే అది 5% జిఎస్టీ. అది సెంట్రల్ గవర్నమెంట్ అప్లికబుల్ చేసింది ప్రోడక్ట్స్ పైన. మా సైడ్ నుంచి, కాంగ్రెస్ సైడ్ నుంచి అది ఎగ్జామ్ చేయాలని మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. బట్ అది ఆయన పీరియడ్లో ఎందుకు ఆయన క్వశ్చన్ చేయలేదు? ఆ టైంలో ఆయన మేము ఇచ్చిన బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఆయన ఏది అడిగినా కూడా ఫస్ట్ వాళ్ళు చేసిన పీరియడ్ది ఆలోచించి మాట్లాడాలి. ఏది పడితే అది అలా అనకూడదు. మేము చేసిన బెనిఫిట్స్కి వీవర్స్ ఆల్రెడీ చాలా బెనిఫిట్ అవుతున్నారు. వాళ్ళ ఏవైతే స్కీమ్స్ మేము ఆపాము అంటున్నారో దాన్ని మేము ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ అయ్యేటట్టు మాడిఫై చేసి ఇస్తున్నాము, బెటర్ చేసి ఇస్తున్నాము. ఇప్పుడు ఏజ్ లిమిట్ అన్నారు, అది ఏజ్ లిమిట్ అన్ని తీసేసాము. ఇప్పుడు ముందు వాళ్ళు ఏజ్ లిమిట్ పెట్టేస్తారు. వాళ్ళ పీరియడ్లో పెద్దగా ఏం చేసింది, వాళ్ళ పీరియడ్లో ఏం చేశారో ఫస్ట్ చెప్పమనండి. అనవసరంగా ఇలాంటివి అలిగేషన్స్ పెట్టడం కూడా రాంగ్. పబ్లిక్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా తప్పు.